జనగామ జిల్లాలో బ్యాంకు అధికారుల నిర్వాకం వెలుగు చూస్తుంది. అప్పు కట్టలేదని బాధితురాలి ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టారు. దేవరుప్పుల మండలం పెద్దతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకుంది. మహిళా సంఘం ద్వారా 61,000 లోన్ను లక్ష్మి తీసుకుంది. అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టి వంటవార్పు చేశారు. బ్యాంకు అధికారుల నిర్వాకంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎవరు కట్టకపోతే ఆ ఊరి మీద సెర్ప్ డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు, లోన్లు కట్టిపీయమని చెప్పి. ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము. 30 మందితోటి సెర్ప్ డిపార్ట్మెంట్, ఫీల్డ్ ఆఫీసరు, డిఓ, ఎన్పిఏ మేనేజర్ అందరు ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళు 28 తారీఖు లోపల 51,000 కట్టాలి, ఇప్పుడు 10,000 కట్టాలి. ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటూ వసూలు చేయడం అవుతుంది. ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో ఏదైనా లోన్లు ఇస్తాము, ఆ ఊరు కూడా బాగుపడుతుంది. ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం, నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి. మనం వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి పోయే పరిస్థితే లేదు. ఎవరు కట్టకపోతే జనగామ జిల్లాలో బ్యాంకు అధికారుల నిర్వాకం వెలుగు చూసింది. అప్పు కట్టలేదని బాధితురాలి ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టారు. దేవరుప్పుల మండలం పెద్దతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకుంది. మహిళా సంఘం ద్వారా 61,000 లోన్ను లక్ష్మి తీసుకుంది. అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు బ్యాంక్ అధికారులు పొయ్యి పెట్టి వంటవార్పు చేశారు. బ్యాంక్ అధికారుల నిర్వాకంపై తీవ్ర స్థాయిలో ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. జనగామ జిల్లా దేవరుపుల మండలం తండాలో పెద్ద తండాలో ఇలా బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు వినూత్నంగా కార్యక్రమం చేపట్టారు. ఏదైతే బ్యాంకు లోన్ తీసుకుంటారో వారి ఇంటి ముందు వంటవార్పు చేస్తూ తీసుకున్న రుణం కట్టాలంటూ చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తామని చెప్పవచ్చు. ఇక్కడ పెద్ద తండాకు చెందిన పలువురు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకున్న కానీ చెల్లించలేదు. ఆ చెల్లించాలంటూ వారి మీద ఒత్తిడి పెంచే ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే తండాకు చెందిన ఇవాళ గుగులోత్ లక్ష్మి అనేటువంటి మహిళ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 61,000 రూపాయలు అప్పు తీసుకున్న నేపథ్యంలో తక్షణమే 10,000 ఇవాళ కట్టాలి, మిగిలిన 50,000 రూపాయలు ఈ నెల 25 లోపు చెల్లించాలని చెప్పేసి ఆమె ఇంటి ముందు ఆ బ్యాంక్ అధికారులు వంటవార్పు ప్రయత్నం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇదే విధంగా గ్రామంలో చాలా మంది అప్పు తీసుకున్నారు బ్యాంకులో, వారు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి బ్యాంక్ అధికారులు చెప్తున్నా కానీ తీసుకున్న వడ్డీ వెంటనే చెల్లించాలని ఒత్తిడి పెంచడంపై సర్వత్రా విమర్శలు కూడా ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. పలువురు రైతులు ఇప్పటికే బ్యాంకులో రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరోవైపు అధికారులు ఈ విధంగా వాటి మీద అప్పు కట్టాలని చెప్పేసి ఒత్తిడి తేవడంపై పలు రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే విమర్శలు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే సెర్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న అప్పు, మహిళా సంఘాల ద్వారా తీసుకున్న అప్పు చెల్లించాలంటే ఒకవైపు ఒత్తిడి చేస్తున్నారు. అప్పు చెల్లించి మరింత కావాల్సినప్పుడు లోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నా కానీ అప్పు కట్టించుకునే విధానంలో వారు నచ్చజెప్పాలని చెప్తున్నాయి. ఇంటి ముందల గ్రామంలో వంటవార్పు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అధికారుల తీరును సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ. తీర్మానం చేస్తున్నాము. తమ్ముడు మీ ఊరిలో ఉన్నాడు మంచోడు. ఎందుకు అనంటే నాది కూడా ఉన్నా సార్, నేను కడతా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతా అనేటోడు. ఈ ఊర్లో ఇవాళ తీర్మానం చేస్తున్నాము. తమ్ముడు మీ ఊరిలో ఉన్నాడు మంచోడు. ఎందుకు అనంటే నాది కూడా ఉన్నా సార్, నేను కడతా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతా అనేటోడు. ఈ ఊర్లో ఇవాళ తీర్మానం చేస్తున్నాము. తమ్ముడు మీ ఊరిలో ఉన్నాడు మంచోడు. ఎందుకు అనంటే నాది కూడా ఉన్నా సార్, నేను కడతా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతా అనేటోడు. ఈ ఊర్లో ఇవాళ తీర్మానం చేస్తున్నాము. తమ్ముడు మీ ఊరిలో ఉన్నాడు మంచోడు. ఎందుకు అనంటే నాది కూడా ఉన్నా సార్, నేను కడతా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతా అనేటోడు. జనగామ జిల్లాలో బ్యాంకు అధికారుల నిర్వాకం వెలుగు చూసింది. అప్పు కట్టలేదని బాధితురాలి ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టారు. దేవరుప్పుల మండలం పెద్దతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకుంది. మహిళా సంఘం ద్వారా 61,000 లోన్ను లక్ష్మి తీసుకుంది. అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు బ్యాంక్ అధికారులు పొయ్యి పెట్టి వంటవార్పు చేశారు. బ్యాంక్ అధికారుల నిర్వాకంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
చెప్తాం. నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి. మనం వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి పోయే పరిస్థితే లేదు. ఎవరు కట్టకపోతే ఆ ఊరు మీద సెర్ప్ డిపార్ట్మెంట్, బ్యాంకు వాళ్ళు, కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు, లోన్లు కట్టిపీయమని చెప్పి. ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము. 30 మందితోటి సెర్ప్ డిపార్ట్మెంట్, ఫీల్డ్ ఆఫీసరు, డిఓ, ఎన్పిఏ, మేనేజర్ అందరు ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళు 28 తారీఖు లోపల 51 కట్టాలి. ఇప్పుడు 10,000 కట్టాలి. ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటూ వసూలు చేయడం అవుతుంది. ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో ఏదైనా లోన్లు ఇస్తాము, ఆ ఊరు కూడా బాగుపడుతుంది. ఇప్పుడు రాజన్న చేస్తున్నాము, తమ్ముడు మీ ఊర్లో ఉన్నాడు నెలే మీ నాయకులే మంచోడు. ఎందుకు అనంటే నాది కూడా ఉన్నా సార్, నేను కడతా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతా అనేటోడు.